హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జూన్ 1వ తేదీన విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించనున్న శోభయాత్రను జయప్రదం చేయాలని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి విహెచ్సి కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు కోరారు. శనివారం స్థానిక విహెచ్సి కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ఆటో స్టిక్కర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు BRTS రోడ్డు నుండి జరగబోయే శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వై రాఘవులు, వి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విహెచ్పి విజయవాడ ప్రముఖులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో 2015వ సంవత్సరం నుంచి అఖండ వైభవపేతంగా హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇది 9వ సంవత్సరం. దివ్యమైన భవ్యమైన బాలరాముడి యొక్క ప్రతిష్ట జరిగిన ఈ సంవత్సర కాలంలో రామభక్త హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర చేసుకోవటం ఎంతో ఆనందదాయకం. మరొకసారి విజయవాడలో ఉన్న హిందువులందరికీ చైతన్యపరుస్తూ 1వ తారీఖున జూన్ నెల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి మన BRTS రోడ్లో ఉన్న రామకోట దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీ 4 గంటలకు ప్రారంభించుకుని ప్రయాణం చేస్తూ పాల ఫ్యాక్టరీ దగ్గర ముగింపు కార్యక్రమాన్ని మనం ఎప్పుడు చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మరింత ఉత్సాహవంతంగా దేశం కోసం, ధర్మం కోసం, సామాజిక చైతన్యం కోసం, హిందూ సంఘట శక్తి ప్రదర్శన కోసం మనందరం కలిసి ఈ బైక్ ర్యాలీని వేలాదిగా ప్రజలందరూ పాల్గొని రామభక్తిని చాటుకుంటూ హనుమంతుడి సేవలో మనందరం తరిద్దాం. అందరికీ శుభ ఆహ్వానం. శుభంభూయ. పాత 14 నమస్కరిస్తూ అలా పెద్దలు రాఘవులు గారు, దుర్గాప్రసాద్ రాజు గారు, హిందూ బంధువులందరికీ నమస్కారం. చాలా సంతోషం. హనుమాన్ శోభాయాత్ర మన విజయవాడలో ఎంతో ఘనంగా, ఎంతో ప్రశాంతంగా మనం 2015వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే జూన్ 1వ తారీఖున ఈ కార్యక్రమం స్వామివారు, అలాగే హిందూ బంధువులంతా కూడా పెద్ద సంఖ్యలో దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషం. ఇంకేదంటే మన రామ మందిరం నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకుంటాం. మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకేదంటే పెద్ద సంఖ్యలో చాలామంది భక్తులు అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన సమయం. వాళ్ళంతా ఎవరైతే వెళ్ళారో వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు. पवन सुत हनुमान की जय, बजरंग बली की जय।
మనందరికీ తెలుసు, దునియా తెలియన శ్రీరాముకే బినా రామ్జీ తెలియన హనుమాన్కే బినా అని. హనుమంతుడు లేకుండా రాముడు లేడు, రాముడు లేకుండా ప్రపంచం లేదని వాళ్ళ వెలుగెత్తి చాటుతోంది. 500 సంవత్సరాల నాటి ఒక బానిస చిహ్నాన్ని తొలగించి మనం ఒక భవ్యమైనటువంటి మందిరం అయోధ్యలో నిర్మాణం చేసుకున్న చరిత్ర అందరికీ తెలిసిన విషయం. దీంట్లో అడుగడుగున హనుమంతుడి యొక్క ఆయన యొక్క పాత్ర అనంతంగా వస్తూ వచ్చింది. కాబట్టి హనుమంతుని యొక్క కార్యక్రమం కారణంగానే 7 లక్షల మంది ఆనాడు 1992 ఆ అవమానపు డాటాన్ని పక్కకు తొలగించడంలో కానీ, ఆ తర్వాత వాళ్ళ మందిర నిర్మాణంలో మరి 40 రోజుల్లోనే 4,000 కోట్ల ధనాన్ని సేకరించడం కానీ, 5,50,000 గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకి అక్షింతలు పంచడంలో కానీ, ఇదంతా కూడా మరి హనుమత్ ప్రేరణతో శ్రీరాముని యొక్క భక్తి శ్రద్ధలతో జరిగిన కార్యక్రమం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ కార్యక్రమం అందరినీ కలిపేది, చరిత్రను ఒక్కసారి స్మరింపచేసేటువంటి గొప్ప కార్యక్రమం. ఇప్పుడే గంగారాజు గారు చెప్పారు, మరి రామ జన్మభూమిలో రాముని యొక్క ప్రతిష్ఠ తర్వాత మొట్టమొదటి ర్యాలీ అంటే 9 సంవత్సరాల నుంచి జరుగుతున్నా ఈసారి జరగబోతున్నది ఒక విశేషమైంది. ఇవాళ భారతదేశంలో అన్ని చోట్ల బహుశా కూడా ఈ కార్యక్రమం జరగబోతున్న మరి విశేషత మనందరం చూడగలుగుతాం. కాబట్టి అక్షింతలు తీసుకున్న ప్రతి ఇల్లు ఎంత అంటే 65 కోట్ల మంది అక్షింతలు తీసుకున్నారు. ఆ రకంగా ఈ భక్తి శ్రద్ధని ఈసారి ఈ ర్యాలీలో మనం చూడగలుగుతాం. అటువంటి ఒక చక్కని భవ్యమైన కార్యక్రమం. హనుమంతుడు అందరినీ కలిపినవాడు. సుగ్రీవుడిని రాముడితో కలపడం, విభీషణుడిని తీసుకొచ్చి రాముడితో కలపడం, అలాగే శబరి గుహుడు వీళ్ళందరితో కూడా ఒక మంచి సత్సంబంధాలు నిర్మాణం చేసిన ఒక మహానుభావుడు ఆయన. కాబట్టి వాళ్ళ కుల మత వర్గ ప్రాంత భాషా భేదాలకు అతీతంగా మనందరం ఒకటే రామభక్తులం, హనుమంతుడి యొక్క సేవకులం అని అనిపించుకునే ఒక చక్కని కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంలో అందరి యువకులు యువతులు అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మనం కూడా చూస్తాం. ఏ గ్రామానికి వెళ్ళినా మొట్టమొదట హనుమంతుని దేవాలయం లేని గ్రామం అంటూ ఉండదు. రాముని యొక్క మందిరం, హనుమంతుని యొక్క మరి చిహ్నం లేని చోటు ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతంగా ఆ రోజు కార్యక్రమాన్ని చూద్దాం. మరి ఒకసారి హైందవ శక్తిని హనుమంతుని రూపంలో వాళ్ళ ప్రదర్శన చేసి లోకానికి పరిచయం చేద్దాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి ముందుకు రండి అని మరొకసారి ప్రార్థన చేస్తూ ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, నా సై రోగ హరై సబు పీరా జపత నిరంతర హనుమత వీర. ఇటువంటి రోగాలు కూడా దూరం అవుతాయి హనుమంతుని స్మరించిన మాత్రాన. ఆయన అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత అంటారు. అష్టసిద్ధులు కలిగిన మహానుభావుడు ఆయన. నిజంగా ఈ ర్యాలీలో 3 సార్లు మనం హనుమాని అనుకున్నా, జై శ్రీరామ్ అని చెప్పినా వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఆయన వచ్చి సహాయం చేస్తాడని, అది కూడా భూత పిశాచ నికటనహి ఆవే మహావీర జప నామస్సునావి. ఎటువంటి భయాలు అవన్నీ కూడా దూరం చేసి మహాశక్తి కలిగినటువంటి వాడు హనుమంతుడు. అటువంటి మహానుభావుని మనం స్మరించుకుంటూ ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేద్దాం. రండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. माता की जय, पवन सुत हनुमान की जय, पवन सुत हनुमान की जय, जय बजरंग, जय बजरंग, जय बजरंग, जय बजरंग. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. भारत माता की जय, भारत माता की
ఓకే